మారు మనసు పొందక ముందు లోకానుసారమైన జీవితంలో చాలా లోపాలు, తప్పులు, పాపాలు, పొరపాట్లు కలిగి బతికాను. ప్రభు రక్తంలో కడగబడి మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన తర్వాత ఏ చిన్న పొరపాటు కూడా నా నుండి జరగకుండా ఉండాలని చాలా జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాను. బయటికి ప్రజల్లో కనపడకపోయినా పర్సనల్గా నా వ్యక్తిగతంగా నాకుండేటువంటి విషయాల్లో ఒక నిశ్చయత అనేది నేను కోల్పోతున్నాను. ఎందుకంటే ఏదో ఒక లోపం నాలో కనబడుతుంది. నేను రక్షింపబడ్డప్పుడు ఇక నాలో ఏ లోకానుసారమైన ఛాయ కనపడకూడదు కదా, పూర్తిగా ఆత్మ సంబంధిగా నేను ఉండాలి. కానీ ఎంత బ్యాలెన్స్ చేస్తున్నా ఎక్కడో చోట నాలో లోకానుసారమైన నడవడి కనపడుతుంది. ఎక్కడో చోట తప్పు అనేది నా దగ్గర కనపడుతుంది. కనపడ్డప్పుడు నా రక్షణ ఉందా పోయిందా? కొంతమంది పాపం బయటికి చెప్పుకోరు కానీ లోపల గందరగోళం అయిపోతుంటారు. ఏ చిన్న తప్పు జరిగినా అమ్మో నా రక్షణ పోయిందేమో, రాకడలో నేను విడవబడతానేమో, దేవుని ఆమోదంలో ఉన్నానో లేదో అని భయపడతారు. ఇలాగా కొన్ని డౌట్స్ ఉన్నాయి. అలాగే దేవుని పరిచర్యకు వచ్చిన వాళ్ళల్లో కూడా కొంతమందికి నిజంగానే దేవుడు నన్ను పిలిచాడా, లేకపోతే తగుదనమ్మా అనుకుంటూ నేనే వచ్చానా? మరి దేవుడే నన్ను పిలిచుంటే ఈ ఆటుపోట్లు ఎందుకు, ఈ ఎదురు దెబ్బలు ఎందుకు, ఈ ప్రతికూలతలు ఎందుకు? మరి దేవుడు పిలిచినప్పుడు ఇక మల్లెపూల మీద నడకలాగా ఉండాలి కదా, ఈ ముళ్ళ మీద నడక ఏంటి అని పిలుపును గూర్చి, పరిశుద్ధాత్మను గూర్చి, రక్షణను గూర్చి, ఇంకా మరికొన్ని సంగతులను గూర్చి ఓ ధర్మ సందేహం వెంటాడుతూ ఉంటుంది. ఇవన్నీ నాకు నిశ్చయంగా లభించినట్టేనా, లేకపోతే ఇంకా పొందలేదా? అలాగే దేవుని రాజ్యానికి నేను ఆమోదించబడ్డానా? నా ప్రార్థన దేవుని సన్నిధికి చేరతందా? అసలు నా మనవులు అంటే కొంతమందిలాగా నేను ఏడుస్తూ గందరగోళంగా ప్రార్థన చేయట్లే. చాలా క్యాజువల్గా మాట్లాడుతున్నాను, చాలా సహజంగా మాట్లాడుతున్నాను. వాళ్ళల్లో ఉన్నంత భారభరితమైన ప్రార్థన నా దగ్గర కనపడట్లా. కాబట్టి నా ప్రార్థన దేవుని చెంతకు వెళ్తుందా? అసలు నా ప్రార్థనను దేవుడు వింటున్నాడా అనే విషయంలో కొంతమందికి నిశ్చయత ఉండదు. ప్రార్థన చేయాలి కాబట్టి చేశాను, ఇక అది ఎన్నాడో లేదో ఆయన ఇష్టం అని నిశ్చయత లేకుండా ఉంటారు. ఇది 4వది. 5వది, నా భవిష్యత్తును గూర్చిన నిశ్చయత, భవిష్యత్తును గూర్చిన భరోసా, ఆ విషయంలో నాకు నిశ్చయత ఉందా? అంటే నిశ్చయత అంటే మీకు మన భాషలో జ్యోత, కొంతమందికి నిశ్చయత అంటే ఏం అర్థం కాదు. అందుకని గ్యారెంటీ